భారతదేశం కనుక తలుచుకుంటే అమెరికా వ్యతిరేక కూటమి కట్టడం పెద్ద ప్రమాదంగా ఇబ్బంది కాదు. బ్రిక్స్ని ఒక్క భారతే ఆపుతోంది. బ్రిక్స్ కరెన్సీ అనేటువంటిది వాస్తవంగా అటు రష్యా ఇటు చైనా యువాన్లలో రూబెల్స్లో వ్యాపారం చేద్దామని ముందు తీసుకొచ్చినాయి. ఏది డాలర్స్ వదిలేసి వద్దని మనమే చెప్పాం. ఎవరి రూపాయల్లో వాళ్ళే చేద్దామని మనమే చెప్పాం. ఒక రకంగా కంట్రోల్ చేసాం. అట్ ద సేమ్ టైం బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ పెడదామని కూడా తీసుకొచ్చారు. దానికి కూడా భారత్ ఆపింది. ఎందుకంటే వీళ్ళని నమ్మదగ్గటువంటి వాళ్ళుగా చైనా అన్నటువంటి ఉద్దేశంతో. అదే సమయంలో డాలర్ బిజినెస్కి పోటీపడి అనవసరంగా గొడవలు ఎందుకులే అని బ్రిక్స్ వాస్తవంగా బ్రెజిలు, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాల అమౌంట్ ఎంతైతే ఉందో జీడిపి, అమెరికా జీడిపి అంతే. అంటే అమెరికా జీడిపితో 5 దేశాల కూటమి చాలా పవర్ఫుల్. ఇది కనుక సీరియస్గా ఎఫర్ట్ పెడితే అమెరికా వ్యతిరేక కూటమి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. కాకపోతే ఆ స్థాయికి మోడీని తీసుకెళ్తాడా ట్రంప్ చూడాలి.